కృష్ణా గోదావరి జలాలపైన వాటిని పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే 2014 విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ అటు గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా? భవిష్యత్తు ఊహించలేదా? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఆనాడే దాన్ని గట్టిగా ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో 2014లో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గత 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చెప్పినట్లుగా ఆ రోజు మన తెలంగాణ సాధనలో ప్రధాన భాగస్వామి నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లకు సంబంధించి 10 ఏళ్ల నుంచి అనేక పద్ధతుల్లో ఒక బహిరంగంగానే తుపాకులు పట్టుకుని వస్తున్నారు. అలాగే ఇంకా దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ నుంచి ఒక్కసారి 94,000 క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం, లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు. కానీ మీ లెటర్సు అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ యాక్టివిటీ, ఇన్సైడ్ అండర్స్టాండింగ్. కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు 44,000 క్యూసెక్స్కి అంత అడావుట్ చేశాం. ఏకంగా 94,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాటు నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏమైనా ఆందోళన జరిగిందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్తం పరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా? కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడారా? లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా?